నేను మీ విజయానండి. ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. దానికోసం నేను బ్రౌన్ ఆనియన్ కోసం 2 పెద్ద సైజు ఆనియన్లు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వీటిని ఆయిల్లో వేసి దోరగా ఏగనిచ్చి ఇది ఇలా వస్తే చాలండి. ఇలా వచ్చాక మనం పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం బిర్యానీలోకి మసాలా కూడా పట్టుకుందాము. దానికోసం మనం చెక్క, లవంగాలు, యాలక్కాయలు, బిర్యానీ ఆకు ఇవి తీసుకొని మనం పొడి పెట్టి పక్కన పెట్టుకుందామండి. యాంచలేదు, పచ్చియే. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా చేసి పక్కన పెట్టుకుందామండి. ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్న కేజీ చికెన్ అండి. ఇందులోకి మనం మ్యాగ్నేట్ చేయడానికి పసుపు, ధనియాల పౌడర్, కారం వేసానండి. కొంచెం గరం మసాలా వేసాను. తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. ఒక చిన్న కప్పు పెరుగు తీసుకున్నానండి. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్టు, దీనికి తగినంత సాల్ట్ కూడా వేసి మనం బాగా కలిపి మ్యాగ్నేట్ చేసి దీన్ని మంచిగా మ్యాగ్నేట్ చేసి మనం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. బాగా అంతా కలిసే వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకుంటే ఒక 2-3 గంటలు నానాలండి. తర్వాత దీనికోసం 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి. వీటిని కూడా శుభ్రంగా 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకుందామండి. 3 సార్లు కడిగాను, ఎందుకంటే మరి గంజిగా రాకుండా ఉంటుంది. నీట్గా కడుక్కుంటే గంజిగా రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు తీసుకొని కూర కోసం కట్ చేసి మనం కర్రీ కోసం రెడీ చేస్తున్నానండి. కొంచెం ఆయిల్, నెయ్యి వేసాను. ఇందులో మనం ఉల్లిగడ్డ, ఆనియన్, అల్లం వెల్లిగడ్డ పేస్టు ఇవన్నీ వేసి కొంచెం వేగనిద్దాము. పుదీనా, కొత్తిమీర కూడా వేసి కొంచెం వేగాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడా వేసి స్లోలోనే మనం తిప్పుకుంటూ మనం వేయించుకుందామండి. దీన్ని బ్రౌన్ ఆనియన్ కూడా వేసాను. మూత పెట్టి పక్కన ఇందులోకి పచ్చి మసాలా అండి. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొంచెం పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. కొంచెం కొత్తిమీర, పుదీనా. ఇందులోకి ఒక టమాటా తీసుకున్నానండి. ఈ 4 మనం పేస్ట్ బట్టి పక్కన పెట్టుకుందాము. ఇది కొంచెం ఉడికాక వేస్తానండి. ఇలా వేస్తే చాలా బాగుండిద్ది. ఆయిల్ వేసే కన్నా ఇలా వేసి చూడండి, బాగుంటుంది. ఇలా కొంచెం ఉడికాక ఇప్పుడు వేద్దామండి. కొంచెం ఉడికింది, ఒక హాఫ్ ఉడికింది చికెను. ఇలాంటప్పుడు మనం ఈ పచ్చి మసాలా నూరుకున్నాం కదా, దాన్ని వేసుకొని మనం తిప్పుకుంటూ స్లోగా ఉడికిద్దాం. తర్వాత రైస్ కోసం వాటర్ పెట్టుకుందామండి. మనం పక్క స్టవ్ మీదే ఇలా వాటర్ పెట్టుకొని వాటర్లో మనం ఇప్పుడు కేజీ రైస్ తీసుకున్నాం కదా, ఆ కేజీకి 2 లీటర్లు, 2.5 లీటర్ వాటర్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి. పోసుకొని మనం అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా, బిర్యానీ మసాలా, కొంచెం ఆయిల్ వేసి వీటిని బాగా మరగనిద్దామండి. ఇందాక పట్టి పెట్టాను కదా మసాలా, గరం మసాలా, అది ఇప్పుడు వేస్తున్నానండి. ఫస్ట్ కొంచెం వేసాం కదా, మ్యాగ్నేట్ చేసేటప్పుడు కొంచెం వేసాము, మిగతాది ఇప్పుడు వేసేసానండి. ఇందులో కూడా కొంచెం వాటర్లో కూడా కొంచెం వేసుకుందాం. గరం మసాలా ఇందాక పట్టిందే అండి, అవన్నీ వేసి పట్టాను కదా, పట్టి పెట్టిందే వాటర్లో కొంచెం, ఇందులో కొంచెం వేసాను. కొంచెం చూస్తే మనకి కొంచెం ఉడికిందండి, చికెన్ ఉడికింది, ఆల్మోస్ట్ ఉడకడానికి వచ్చింది. పక్కన మనకి ఎసరు కూడా మరుగుతుందండి. ఎసరు బాగా మరిగేటప్పుడు మనం ఇందులో రైస్ వేసుకుందాం. రైస్ మొత్తం శుభ్రంగా రైస్ ఏంటంటే ఫస్టే మనం వడకట్టి పక్కన పెట్టుకుందాం. అందులో వాటర్ లేకుండా వడకట్టి పక్కన పెట్టేసుకుందాము. ఇందులో వేసాక మనకి ఏంటంటే ఒక 70% ఉడికితే చాలండి. మొత్తం ఉడికేదాకా ఉండొద్దు, ఎందుకంటే మనం మళ్ళీ దమ్మిస్తాం కాబట్టి ఒక 70% ఉడికితే చాలండి. మనం ఇప్పుడు చూస్తే చూడు ఉడకడానికి వచ్చేసింది. మనం మెతుకుబెట్టుకొని చూసినప్పుడు మనకి కొంచెం విరిగినట్టు ఉంటుందండి. అప్పుడు చాలు. మనం పక్కన ఒకటి తీసుకొని, ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి నేను వడకట్టేస్తాను. మొత్తం ఆ గంజంతా లేకుండా వడకట్టి వేస్తానండి. మనం పక్కన చికెన్ కూడా చూసుకుంటూ ఉందాము, అడుగంటుకోకుండా. ఇది ఇంకా మనం వార్చేద్దామండి. వేరే ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి గంజి లేకుండా. ఇక్కడ చూడండి అవ్వడానికి కూడా రెడీగా వచ్చిందండి. మంచిగా ఇట్లా దగ్గరికి వచ్చింది చూడు గ్రేవీ. మనం ఇలా ఉన్నప్పుడే
మరీ ఇంకా ఎక్కువ ఉడకనియొద్దండి. ఆల్మోస్ట్ ఉడికింది చికెను. మనం ఇలా ఉన్నప్పుడు వేసామనుకో మనకు కొంచెం గ్రేవీగా వచ్చిద్ది అన్నమాట. గ్రేవీగా బాగా వస్తుంది. చూడండి ఇప్పుడైతే ఇంకా అయిపోయింది ఇది ఆల్మోస్ట్. ఇక దీని మీద మనం రైస్ వేసుకోవడమే. చూస్తుందిగో అడుగు అంటుకోవడానికి వస్తుంది. ఇలా గ్రేవీ ఉన్నప్పుడు వేసుకోండి. ఇలా గ్రేవీ ఉన్నప్పుడు రైస్ పక్కన మొత్తం వడకట్టేసి శుభ్రంగా వాటర్ లేకుండా వడకట్టి వేయండి. మనం వాటర్లో నుంచి తీసేస్తే అందులో ఎన్ని వాటర్ పడ్డాయి అనేది మనకి అర్థం కాదు కాబట్టి మళ్ళీ మనం పైన వాటర్ వేస్తాం కాబట్టి వడకట్టి పెట్టుకుంటే రైస్ అంతా ఒక బెజ్జాల గిన్నెలో వేసుకుంటే మనకి తర్వాత ఎన్ని పోయాలి వాటర్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు దీని మీద బ్రౌన్ ఆనియన్ వేసి పెట్టుకుందామండి. రైస్ వేద్దాం. ఇంకా అయిపోయింది ఇది. రైస్ మొత్తం వేసేద్దాము. వడకట్టి పెట్టేసుకున్నాను కదా ఆ రైస్ దీని మీద వేసేద్దాం. అంతా వేసి మొత్తం ఈవెన్గా చేద్దామండి. సమానంగా చేసేసి దీని మీద నేను ఫస్ట్ నుంచి కూడా ఇందులో ఏం నిమ్మకాయ వేయలేదండి. ఇప్పుడు పైన పిండుతాను నేను నిమ్మకాయ. అంతా ఇలా ఈవెన్గా చేసుకున్నాక దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్ దీని మీద వేసి మనం ఇందాక బాస్మతి రైస్ ఉడికిన వాటర్ ఉంది కదా ఆ వాటర్ కొంచెం తీసుకొని ఒక చిన్న గిన్నెలో కొంచెం అండి, ఎక్కువ వద్దు, కొంచెం తీసుకొని నేను అందులోనే పసుపు వేసాను అనమాట. అదిగోండి కొంచెం పసుపు వేసాను, ఎందుకంటే ఫుడ్ కలర్ వాడట్లేదు. ఇలా పసుపు వేసి పైన అదిగో అంత వాటర్ తీసుకున్నాను. ఒక చిన్న గిన్నెలో ఒక హాఫ్ వాటర్ తీసుకొని అందులో పసుపు వేసి ఫుడ్ కలర్ లాగా వాడేస్తున్నానండి. మొత్తం పైన పోసాను. ఇప్పుడు ఒక నిమ్మకాయ పిండుతున్నానండి. ఒక నిమ్మకాయ పిండేసుకొని మనం మూత పెట్టి దీని మీద అంటే దమ్ అంటే దీని మీద ఏం పిండి అలా పిండాలంటే ఏం పెట్టట్లేదండి నేను. మనం ఇలా అంతా మొత్తం వేసుకున్నాక గిన్నె పెట్టి దీని మీద చిన్నది ఏదన్నా బరువు పెడతాను. ఒక చెమ్ము వాటర్ లేదా మన ఇంట్లో ఏదన్నా ఉంటుంది కదా అలాంటిది పెట్టి పక్కన పెంకు వేడెక్కిందండి. బాగా వీటమైనంత పెంకు దాని మీద మనం ఈ బిర్యానీ గిన్నె పెట్టేసి ఉంచుదాం. ఒక 20 మినిట్స్ వరకు ఉంచుదామండి. అప్పుడు దాకా అసలు కదిలించొద్దు. 20 మినిట్స్ అయ్యాక మనం మూత తీసుకొని ఒక గరిటె పెట్టి మనం మధ్యలోకి చూడాలి అది ఉడికిందా లేదని మనకి తెలుస్తుంది. ఒక గంట పెట్టుకొని మనం మధ్యలో ఇలా పెట్టి చూస్తే అది అయిందా లేదా మనకు అర్థం అవుతుందండి. ఆల్మోస్ట్ అయిపోయింది, పొడిగా అయింది. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూసానండి ఇలా ఉంది. మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆర్పేసి ఒక 20 మినిట్స్ అలాగే మూత పెట్టి ఒక పావు గంట 10 నిమిషాలు 20 నిమిషాలు ఈలోపు మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు అనమాట. మినిమం 10 నిమిషాలు అయితే ఇంకా కదపొద్దు. మూత పెట్టి అలాగే ఉంచేసి తర్వాత నేను ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తున్నాను ఎలా వచ్చింది ఏంటని. చూడండి రైస్ మాత్రం బాగా పొడి పొడిగా వచ్చిందండి. చాలా పొడిగా వచ్చింది, బాగా వచ్చింది, ఈవెన్గా ఉడికిందండి. చూడండి ముక్క కూడా గ్రేవీతోటి బాగా వచ్చిందండి, గ్రేవీగా. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఎలా వస్తుందో. సేమ్ నేను ఇప్పుడు ఎలా చెప్పానో అలా చేసి చూడండి, చాలా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ముక్క కూడా చూడండి బాగా ఉడికింది. చూడండి ముక్క చాలా బాగా ఉడికింది. రైస్ కూడా పొడి పొడిలాడుతూ బాగా వచ్చిందండి. ఒక్కసారి చూడండి, మీరు ఇలా ట్రై చేసి చూడండి. దీనిలోకి నేను ఏం చేశానంటే ఓన్లీ రైతా చేశానండి. మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఇంకా ఇందులోకి నేను రైతా చేశాను, వేరే కర్రీలు ఏమి చేయలేదు. ఇలా చేసి అసలు ఆ గ్రేవీ ఉంటుంది కదా, గ్రేవీతోటే మనకు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సపోర్ట్ మీ.